హాయ్ అండి, ఎస్ఆర్ ఆర్టిస్ట్రీకి స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? లాస్ట్ టైము ఆరెంజ్ కలర్ ఫ్లవర్ ఒకటి, వైలెట్ కలర్ ఫ్లవర్ ఒకటి రెండు వేసాం కదండి ఫస్ట్ సెక్షన్లోని. వీడియోలు ఎంత ఎక్కువైపోయిందని సెకండ్ పార్ట్ చేశాను. ఇది ఒక్కసారి చూడండి. ఇప్పుడు మనం లీఫ్ వేసుకుంటున్నాము. లీఫ్ మోడల్స్లో లీఫ్లు ఉంటాయి కదా, ఆ లీఫ్ వేస్తాను చూడండి. లీఫ్కి ఫస్ట్ ఈ లాస్ట్ టైం చెప్పినట్టే ముందు వాటర్ అప్లై చేయండి. నేను లీఫ్కి లెమన్ ఎల్లో కలర్, సాఫ్ గ్రీన్ రెండు తీసుకున్నాను. ఇప్పుడు మీకు లీఫ్కి 1 పార్ట్ లెమన్ ఎల్లో కలర్, 1 పార్ట్ సాఫ్ గ్రీన్. చూసారా? ఒక హాఫ్ లెమన్ ఎల్లో అప్లై చేస్తున్నాను చూడండి. మిగిలిన హాఫ్ సాఫ్ గ్రీన్ అప్లై చేయాలి. బయట మీకు చెట్లకి వాటికి ఆకులు వెరైటీగా కనిపిస్తాయండి, చూడండి. ఎందుకు నేను అబ్జర్వ్ చేయమని చెప్పనే కూడా అవసరం లేదండి. మీకు పెయింటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మీకే ప్రతి ఫ్లవర్ మీదకి ప్రతి డిజైన్ మీదకి కూడా మీ కళ్ళు వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా. ఓహో, ఇది ఇలా వేసారా, ఈ ఫ్లవర్ ఇలా ఉందా, ఈ ఫ్లవర్ ఇలా ఉందా, ఈ షేడ్ ఇవ్వాలా, ఆ షేడ్ ఇవ్వాలని మీకే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఖచ్చితంగా అది జరుగుతుంది. చూడండి లీవ్స్ చూడండి. 1 సైడ్ నేను లెమన్లో ఇచ్చాను, 1 సైడు సాఫ్ గ్రీన్ ఇస్తున్నాను. ఇది సైడ్ బై సైడ్ లీఫ్. అంటే అబ్జర్వేషన్లో తెలుస్తుంది మీకు. ప్రతి లీఫ్ కొన్ని లీఫ్ లైట్ డార్క్ మిక్స్ అయ్యి కూడా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని లీఫ్ ఇది చుక్కలు కూడా కనిపిస్తూ ఉంటాయి బయట. అలాగా ఇది ఒక మోడల్ లీఫ్. ఒకసారి చూడండి. లీఫ్ మెల్టింగ్ కరెక్ట్గా చేసుకోండి. నేను మీకు లీఫ్ అర్థం కావాలని వీడియో స్పీడ్ పెట్టలేదు, స్లోగానే చెప్తున్నాను. ఆ లీఫ్ని కరెక్ట్గా నేను ఎలా వేస్తున్నానో అలానే మెల్ట్ చేయండి. సైడ్ బై సైడ్ మెల్టింగ్ ఉంటుంది, అది సైడ్ బై సైడ్ చేయండి. చూసారండి? సాఫ్ గ్రీన్ నుంచి లెమన్ ఎల్లోకి తీసుకెళ్ళండి బ్రష్ని. మీకు ఫ్రేమ్ తిప్పుకోండి. ఫ్రేమ్ తిప్పకపోతే కనుక మీకు మెల్ట్ చేయడం కష్టంగా ఉంటుంది. ఇది బ్రష్ అడ్డంగా తీసుకొని వెళ్ళండి. మీకు అర్థమైందండి? ఇప్పుడు ఆరెంజ్ కలర్ ఫ్లవర్ వేసాము, మనము వైలెట్ కలర్ ఫ్లవర్ వేసాము. ఆ మెల్టింగ్ వేరు, ఈ మెల్టింగ్ వేరు. అవునా? అది పైన కింద కలర్ వచ్చింది, ఇది సైడ్ బై సైడ్ కలర్ వచ్చింది లీఫ్. అది అబ్జర్వ్ చేసి చూసుకోండి ఒకసారి మీరు. దానికి దీనికి డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు. ఇంకొకటి ఏంటంటే, మీరు లెమన్ ఎల్లో కలరు ఇటు సైడ్ గ్రీన్ కలర్ రెండు మనం తీసుకున్నప్పుడు గ్రీన్ కలర్ బ్రష్ క్లీన్ చేసుకున్న తర్వాత మెల్టింగ్ స్టార్ట్ చేయండి. లేదంటే గ్రీన్ ఎక్కువ లెమన్ ఎల్లోకి వెళ్ళిపోతుంది. అది ముందు మీకు చెప్పాను కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్ అంతా ఒకటే. కాకపోతే ఇది మెల్టింగ్ సైడ్ బై సైడ్ వచ్చింది, అది పైన కింద వచ్చింది. మీకు లీఫ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే కనుక బ్రష్కి సరిపడా కలర్ పర్ఫెక్ట్గా తీసుకోవాలి. కలర్ ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా కూడా అది కూడా మీకు మిస్టేక్ కనిపిస్తుంది. అందుకని సరిపడగా కలర్ తీసుకోండి. తక్కువ తీసుకున్న ప్రాబ్లం లేదు, కొంచెం మళ్ళీ తీసుకొని వేసుకోవచ్చు. కానీ ఎక్కువ బ్రష్కి కలర్ ఒకసారి తీసేసుకుంటే కనుక లీఫ్ షేడ్ మారిపోతుంది, కలర్ చేంజ్ అయిపోయి వేరేగా కనిపిస్తుంది. అందుకని ఏది చేసినా కూడా కొంచెం పర్ఫెక్ట్గా కొంచెం సరిపడగా మాత్రమే తీసుకోండి. ఇంకొకటి ఏంటంటే, మీరు ఏ కలర్కి బ్రష్ వాడుతున్నారో ఆ కలర్కి ఆ బ్రష్ వాడండి. ఈ కలర్ని తీసుకెళ్ళి ఆ కలర్ని తీసుకొచ్చి ఈ కలర్లో పెట్టొద్దు. కలర్లో బాటిల్స్లో కలర్ కూడా మారిపోతాయి. అందుకని ఇప్పుడు ఎల్లో కలర్ పెయింటింగ్ వేస్తుంటే ఎల్లో పెట్టండి, ఎల్లో కలర్కి సరిపడగా బ్రష్ పెట్టుకోండి. అలా గ్రీన్ కావాలంటే గ్రీన్ పెట్టుకోండి. ఇప్పుడు చూసారా, లీఫ్ కంప్లీట్ అయిపోయింది. నేను సెకండ్ లీఫ్కి మీకు చూపించలేకపోతున్నాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోయింది. సెకండ్ లీఫ్ కూడా మీరు వేసినట్టు ఫుల్ నేను సాఫ్ గ్రీన్ వేసేసాను. సెకండ్ లీఫ్కి ఆ సాఫ్ గ్రీన్ మీద కొంచెం ఎల్లో లైన్ ఇచ్చాను, అంతే. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా వేసేయండి. మీకు ఎందుకంటే ముందు లీఫ్ ఫ్లవర్స్ అన్నీ చూశారు కాబట్టి, మెల్టింగ్ చూశారు కాబట్టి ఖచ్చితంగా ఆ లీఫ్ మీ అంతలో మీరు వేయగలుగుతారు. అది ఎలా వచ్చిందో పర్ఫెక్ట్గా ఆలోచించి వేయండి. దాన్ని బట్టి మీకు ఎంతవరకు వచ్చిందో కూడా అర్థమైపోతుంది. చూసారా? దానికి నేను ఆరెంజ్ కలర్ కార్డ్ ఇస్తున్నాను, ఆరెంజ్ కలర్ ఫ్లవర్కి కార్డ్ ఇస్తున్నాను చూడండి, గ్రీన్ కలర్ కాడ. అలానే వైలెట్ కలర్కి కూడా కాడ ఇవ్వండి. చూడండి, గ్రీన్ కలర్ ఇస్తున్నాను నేను. అలా చిన్న కొమ్మ కింద వస్తుంది చూడండి. ఇలా కొమ్మలుగా ఉన్న డిజైన్స్ మీకు లైట్ కలర్ బెడ్షీట్స్ ఉంటాయి కదండి, కాటన్ బెడ్షీట్స్, కొంచెం ప్లెయిన్ బెడ్షీట్స్ ఉంటాయి కదా, ప్లెయిన్ కాటన్వి. అలాంటి బెడ్షీట్స్ మీద ఇలాంటి కొమ్మలు వేస్తే కనుక చాలా బాగుంటుంది. ఆ కలర్ కూడా మీకు బెడ్షీట్స్ మీద కలర్ ఉంటుందా లేదా అన్నది కూడా మీరు ఆలోచించక్కర్లేదు. ఖచ్చితంగా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కలర్ పోదు, ఉంటుంది. కాకపోతే ఎక్కువ వాషింగ్ మిషన్స్లో అట్లా వేయకుండా హ్యాండ్ వాషింగ్ చేసుకుంటే కనుక ఈ పెయింటింగ్ ఎప్పుడు చాలా సంవత్సరాలు కూడా ఉంటుంది. ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ ఏ క్లాత్స్కి వేసినా కూడా కలర్స్ అంత తొందరగా ఏమీ పోవు. మనం వాడే విధానం కరెక్ట్గా లేకపోతే మాత్రం కలర్ షేడ్ అయిపోయి పైన పొర కింద వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ వేసినవి మీకు ఐరన్ చేయించుకుంటే కనుక, ఐరన్ అయితే కనుక చాలామంది పైన పామేస్తారు ఐరన్ బాక్స్ని. కానీ పెయింటింగ్ ఎప్పుడు కూడా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేసిన వాటికి క్లాత్ తిరగేసి వెనకాల
ఐరన్ చేసుకోవాలి. అప్పుడు ఎన్ని సంవత్సరాలైనా పెయింటింగ్ కలర్ అనేది పోదు. వాషింగ్ మిషన్లో అట్లా ఎక్కువ వాడకుండా నీట్గా మనం దాన్ని జాగ్రత్తగా వాడుకుంటే కనుక ఏ క్లాత్స్ అయినా సరే పెయింటింగ్ ఎక్కువ రోజులు పోకుండా ఉంటాయి. చూడండి, కొమ్మ అయిన తర్వాత నేను పక్కన చిన్నగా చిన్న పెటల్స్ కింద వేసాను బ్రష్తోని. అలా అంటే ఖాళీగా ఉంది కదా అని అలా పెటల్స్ కింద వేసాను. మీరు కూడా అలా వేసి ట్రై చేయండి. ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు ఆరెంజ్ కలర్ ఫ్లవర్ ఉంది కదా, దానికి మనం అవుట్లైన్ వేయాలి. అవుట్లైన్ వేయడం కోసం నేను ఫస్ట్ ఆరెంజ్ కలర్ కొంచెం ఒక 3-4 డ్రాప్స్ ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. దాంట్లో ఒక 2 డ్రాప్స్ వాటర్ తీసుకుంటున్నాను. చూడండి, ఎప్పుడు కూడా అవుట్లైన్ వేయాలంటే కనుక ఖచ్చితంగా బ్రష్ నీట్గా మూవ్ అవ్వాలి. బ్రష్ నీట్గా మూవ్ అవ్వాలి అని అంటే కనుక పెయింటింగ్ కలరు కొంచెం లిక్విడ్గా పలచగా ఉండాలి. చిక్కగా ఉన్న కలర్ వేస్తే కనుక అవుట్లైన్ పర్ఫెక్ట్గా రాదు. అవుట్లైన్ వేయడానికి 00 కానీ 000 కానీ బ్రష్ తీసుకోమని చెప్పాను లాస్ట్ టైం మీకు. ఇప్పుడు నేను 00 బ్రష్తోనే వేస్తున్నాను. ఆ బ్రష్ని మీరు లైట్గా పలచగా నేను ఎలా తీసుకున్నానో ఒకసారి అలాగే చూసి బ్రష్కి కొంచెం చివర కొంచెం తీసుకోండి కలరు. తీసుకొని బ్రష్ని నిలబెట్టి మీరు అవుట్లైన్ వేయండి. ఎప్పుడైనా సరే మనకి ఫ్లవర్ అవుట్లైన్ చాలా ఇంపార్టెంట్. అవుట్లైన్ వేసేటప్పటికి ఫ్లవర్ లుక్ అంతా మారిపోతుంది. చూడండి లుక్ ఎలా మారుతుందో. ఆ ఫ్లవర్ లుక్ వల్ల, అవుట్లైన్ లుక్ వల్ల ఫ్లవర్ లుక్ చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి అవుట్లైన్ ప్రాక్టీస్ బాగా చేయండి. అంతే, మీకు స్టార్టింగ్ లైన్స్ వేయండి. క్లాత్ మీద ప్రాక్టీస్ చేయండి, బుక్ మీద ప్రాక్టీస్ చేయండి చెప్పింది. నేను అందుకే స్పీడ్గా వేయడం రావట్లేదు అని అంటే కనుక నిదానంగా స్లోగా వేయండి. కంగారు ఏమీ లేదు. నీట్గా వచ్చేటట్టు స్లోగా వేసుకుంటూ ఉండండి. బ్రష్ని నిలబెట్టి వేయండి. ఎప్పుడు కూడా కలర్ చక్కగా ఉండకుండా చూసుకోండి. మనం ఇప్పుడే కాదు, మనం ఏ డిజైన్కి వేసినా, ఏ ఫ్లవర్కి వేసినా, తర్వాత ఫ్యూచర్లో శారీస్కి వేసినా, డ్రెస్కి వేసినా, బ్లౌజ్కి వేసినా, దేనికి వేసినా కూడా అవుట్లైన్ వేసే కలర్ ఎప్పుడు కూడా పలచగానే ఉండాలి. అవుట్లైన్లో ఒక 3-4 డ్రాప్స్ కలర్ తీసుకుంటే, కనీసం 1-2 డ్రాప్స్ వాటర్ తీసుకుంటే మనకి లిక్విడ్ రూపంలో పలచగా అవుతుంది. కాబట్టి అలా మిక్స్ చేసి మీరు అవుట్లైన్ ఇచ్చుకోండి. ఏ ఫ్లవర్కైనా అవుట్లైన్ వేసే విధానము ఒకటే ఉంటుంది. ఇప్పుడు మనం మెల్టింగ్ విధానం ఎలా ఉంటుందో ఇది కూడా అంతే. ఏ ఫ్లవర్కైనా అవుట్లైన్ ఒకటే విధానంగా వేయాలి. అది ఒక ఫ్లవర్కి మీకు వేయడం వస్తే కనుక రెండో దానికి ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇప్పుడు అవుట్లైన్ వేయడం మీకు ఇబ్బందిగా అవుతుంది అని అంటే కనుక ఖచ్చితంగా వేరే క్లాత్, కాటన్ క్లాత్ తీసుకోండి. దాని మీద లైన్స్ ప్రాక్టీస్ మళ్ళీ చేయడం మొదలు పెట్టండి. నీట్గా వచ్చేస్తుంది అది. చూసారండి, అవుట్లైన్ వేసిన తర్వాత ఫ్లవర్ ఎంత అందంగా కనిపిస్తుందో. ప్రతి ఫ్లవర్కి అవుట్లైన్ చాలా ఇంపార్టెంట్. మనము ఏ శారీస్కి వేసుకున్నా కూడా ఇలా అవుట్లైన్ ఇస్తే కనుక ఫ్లవర్కి ఇంకా అందంగా కనిపిస్తుంది. ఒకసారి చూడండి. అంటే చివర ఆరెంజ్ ఉంది కదా, మళ్ళీ ఆరెంజ్ కలర్ చుట్టూ ఆరెంజ్ అవుట్లైన్ ఎందుకు అని మానేయొద్దు. ఎందుకంటే అది లుక్ మారిపోతుంది. అందుకని మొత్తం పెటల్ మొత్తానికి కూడా మీరు అవుట్లైన్ ఇవ్వండి. ఫ్లవర్ కంప్లీట్ అయిపోయింది కదండి. ఇప్పుడు బ్లాక్ కలర్ తీసుకున్నాను. చూడండి, మనకి ఫ్లవర్కి మధ్యలో బాగా ఫ్లవర్స్ బయట అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా, పుప్పడి కింద ఉంటాయి కదా ఫ్లవర్ మధ్యలోని. అలాగా నేను బ్లాక్ తీసుకొని కొంచెం, అంటే బ్లాక్కి కలర్ ఎక్కువ తీసుకోవద్దు బ్రష్కి. మీరు చాలా తక్కువ, చివర బాగా మొత్తం పొయ్యేలా తీయండి. ఓన్లీ కలర్ అంటుకున్నట్టే ఉండాలి బ్రష్కి. అది చూసారా, డిప్ చేస్తున్నాను నేను మధ్యలోని. అలా మీరు బ్రష్ డిప్ చేయండి. ఆ బ్రష్ కూడా కొంచెం పెద్ద సైజు బ్రష్ తీసుకోండి. 5 నెంబర్ బ్రష్ తీసుకోండి. తీసుకొని అలా కలర్లో బ్లాక్లో అలా అద్ది కొంచెం అలా టచ్ చేసి డిప్ చేయండి. చూసారా ఎలా కనిపిస్తుందో ఫ్లవర్. మీకు ఫ్లవర్ లుక్ మారింది కదా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను ఇక్కడ ఏ ప్రాసెస్లో చెప్పానో అదే ప్రాసెస్లో మీరు వేస్తున్న ఫ్లవర్కి డిప్ చేసి వేయండి. మనం ఫ్లవర్ మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మీకు అర్థమైంది కదండి. ఎలా ఫస్ట్ పెటల్ నుంచి ఆఖరి డిప్పింగ్ వరకు వచ్చాం మనము. అంతవరకు కూడా మీకు ఫ్లవర్ మొత్తం అర్థమైందని నేను అనుకుంటున్నాను. చెప్పాను కదా, అర్థం కాకపోతే వేరే క్లాత్ మీద చిన్న డిజైన్ గీసుకొని మళ్ళీ ఇంకొకసారి వేసుకోండి, బాగా గుర్తుండిపోతుంది. ఇప్పుడు మనం దీనికి అవుట్లైన్ వేద్దామండి. అవుట్లైన్కి సాఫ్ట్వేర్ ఒక 3-4 డ్రాప్స్ తీసుకున్నాను. దానిలోని లైట్గా బ్లాక్, అంటే అవుట్లైన్ డైరెక్ట్గా వేయడానికి మనకి అవుట్లైన్ కనిపించదు కదా, లైట్గా చాలా తక్కువ ఓన్లీ బ్రష్కే అంటించాను నేను బ్లాక్. కొంచెం తీసుకొని 2 డ్రాప్స్ వాటర్ కూడా వేసుకొని మిక్స్ చేయండి. అప్పుడు మీకు కలర్ పలచన అవుతుంది. అవుట్లైన్కి కలర్ పలచగా ఉండాలని చెప్పాను కదా. ఇప్పుడు చూడండి, బ్రష్కి చాలా చివర కొంచెం తక్కువ తీసుకోండి. మీరు 000 బ్రష్తో తీసుకొని మాత్రమే అవుట్లైన్స్ వేసుకోండి. లావు బ్రష్ తీసుకోకండి. ఇప్పుడు చూడండి నేను ఎలా తీస్తున్నాను బ్రష్కి కలరు. అలా రౌండ్ తిప్పుతూ బ్రష్కి కలర్ తీయండి. కొంచెం సరిపడగా తీసుకోండి. లీఫ్కి సైడ్ జాగ్రత్తగా లైన్ వేసుకోండి. అంటే మీరు ఫ్లవర్కి వేసారు కదా అవుట్లైన్, యాజ్ ఇట్ ఈజ్ అంతే. ఆరెంజ్ కలర్ ఫ్లవర్కి ఎలా వేసారో అలానే లీఫ్ సైడ్ చుట్టూ కూడా మీరు అవుట్లైన్ వేయండి. చూసారా, అవుట్లైన్ వేసేటప్పటికి లీఫ్ కూడా ఒక క్లారిటీగా
కరెక్ట్గా కనిపిస్తుంది మీకు. పెయింటింగ్లో అవుట్లైన్, మెల్టింగ్, స్ట్రోక్, ఫిల్లింగ్ ఇవి చాలా ఇంపార్టెంట్. అవి ఎప్పుడు కూడా క్లారిటీగా ఉండాలి. అవి క్లారిటీగా ఉన్నది అంటే కనుక మీకు పెయింటింగ్ వచ్చేసినట్టే. స్ట్రోక్ కూడా చాలా ఇంపార్టెంట్ దానికి. ముందు మీకు నేను స్ట్రోక్స్ కూడా చూపిస్తాను బాగాను. ఆ స్ట్రోక్స్ ఈజీ మెథడ్లో ఎలా వేయాలి అనేది కూడా నేను మీకు చెప్తాను. ఇప్పుడు చూసారా లీఫ్ అవుట్లైన్ పూర్తిగా చుట్టూరు కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మిడిల్లో మధ్యలో ఎలా అవుట్లైన్ వస్తుంది, ఎలా లైన్ వస్తుందో చూడండి ఒకసారి. మీకు మధ్యలో ఆకులకు ఉంటుంది కదండి, మనకి చిన్న చిన్న గీతల కింద ఆకుల్లో కనిపిస్తుంది కదా క్లారిటీగాను. అలా ఆకుకి మధ్యలో వచ్చేటట్టు వేస్తున్నాను చూడండి. అలా అది బ్రష్ ఎలా ఉందో అలా తక్కువ కలర్ తీసుకొని మీరు కూడా ఆకుల మధ్యలోని భాగంలోని అలా వేసుకోండి. అవుట్లైన్ క్లారిటీగా ఎలా కనిపిస్తుందో చూసారా. మనం గ్రీన్లోని కొంచెం లైట్గా బ్లాక్ తీసుకున్నాము. అవుట్లైన్ వేసేటప్పుడు ఏదో ఒకటి మిక్స్ చేసుకొని, అంటే గ్రీన్లో బ్రౌన్ కూడా మిక్స్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు నేను బ్లాక్ మిక్స్ చేసి వేసాను. ఇప్పుడు చూడండి, నేను కాడలకు కూడా మీకు అవుట్లైన్ ఇస్తున్నాను. నేను అదే అవుట్లైన్ కాడలకు ఇచ్చేస్తున్నాను. అలాగే మీరు కూడా కాడలకి అవుట్లైన్ ఇచ్చుకోండి. చూసారా ఫ్లవర్ లుక్ ఎలా మారిపోయిందో, బంచ్ లుక్. మనం స్టార్ట్ చేసినప్పుడు ఏది కూడా తెలియదు. ఆఖరికి మొత్తం పెయింటింగ్ కంప్లీట్ అయితేనే దాని లుక్ ఏంటన్నది తెలుస్తుంది. ఇప్పుడు చూడండి అవుట్లైన్ ఇచ్చిన తర్వాత కూడా ఎలా లుక్ మారిందో. ఇప్పుడు మనం నెక్స్ట్ వైలెట్ కలర్ ఉంది కదండి, వైలెట్ కలర్ ఫ్లవర్ కూడా అవుట్లైన్ ఇద్దాము. అది డైరెక్ట్గా వైలెట్ కలర్ ఇచ్చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మీకు వేరే ఫ్లవర్తో నేను ముందుకు వస్తాను. అది ఇంకొకటి ఏంటంటే, మీకు నేను వీడియోలో ఎంత ఎక్కువైపోతుందని చెప్పేసి ఒక్కొక్క క్లాస్ని 2 సార్లుగా చేయాల్సి వస్తుందండి. అందుకని ఏ క్లాసు మిస్ అవ్వకుండా మీరు ఖచ్చితంగా ప్రతి క్లాసు అటెండ్ అయ్యి పూర్తిగా వేసే బంచ్ పూర్తి చేస్తూ ఉండండి. ఎందుకంటే ఒక క్లాస్ మిస్ అయితే కనుక ఆ బంచ్ మీకు కంప్లీట్ అవ్వదు, మళ్ళీ అది వేరేగా ఉండిపోతుంది. అలాగా మీకు 2 క్లాసులు కూడా అటెండ్ అయ్యి మొత్తానికి బంచ్ కంప్లీట్ చేసుకుంటే కనుక మీకు వేసిన విధానము అంతా అర్థమైపోతుందండి. లేదంటే కనుక సగం వర్క్ నేర్చుకుని సగం వర్క్ ఆఫ్ చేసేసినట్టు ఉంటుంది. చేసింది ఏదో పూర్తి చేస్తారని అనుకుంటున్నాను. ఆఖరి మిగిలింది వైలెట్ కలర్ ఫ్లవర్. ఇప్పుడు ఈ ఫ్లవర్కి మనం అవుట్లైన్ ఇవ్వాలి. ఆ అవుట్లైన్ ఇచ్చే విధానాన్ని ఒక్కసారి చూడండి. మనము ఆరెంజ్ కలర్ ఇచ్చేసాము, గ్రీన్కి సాఫ్ గ్రీన్ బ్లాక్ మిక్స్ చేసి ఇచ్చాము. ఇప్పుడు వైలెట్ కలర్కి డైరెక్ట్గా వైలెట్ కలర్ ఇచ్చేసేయండి. ఎందుకంటే డైరెక్ట్గా వైలెట్ కలర్లో ఒక 2 డ్రాప్స్ వాటర్ వేసి ఇచ్చేస్తే సరిపోతుంది. ఎందుకంటే అక్కడ వైలెట్ కలర్కి మనం వైట్ ఉంది కదా, అందుకని ఇది వైలెట్ కలర్ ఇట్లా ఇచ్చేస్తే కనుక ఆ వైట్ మీద లుక్ చాలా బాగా కనిపిస్తుంది. ఒక్కసారి చూడండి. చూసారు కదండి, అది ఇస్తుంటుంటే ఎంత లుక్ బాగా కనిపిస్తుందో. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా వైలెట్ కలర్ మీరు అవుట్లైన్ మొత్తం పూర్తిగా ఇచ్చేసేయండి. ఇస్తే కనుక అది ఫ్లవర్ లుక్ బాగా కనిపిస్తుంది. మీరు వేస్తున్న విధానం కరెక్ట్గా చూసుకోండి. ఖచ్చితంగా వైలెట్ కలర్లో వాటర్ మిక్స్ చేసారా. ఇంకొకటి ఏంటంటే చెప్పాను కదా లాస్ట్ టైం మీకు, బ్రష్లు జాగ్రత్తగా చూసుకోండి, బ్రష్లు జాగ్రత్త పెట్టుకోండి. బ్రష్లు ఎలా పెడితే అలా పెట్టేసేయకండి. కొంతమంది వాటర్లో బ్రష్లు వదిలేస్తారు, అలా ఉంచొద్దు. వాటర్లోని ఎప్పటికప్పుడు బ్రష్ తీసేసి క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. రేపొద్దున పెయింటింగ్ చేస్తాను కదా, పర్లేదులే అందులోనే ఉంచేద్దామని చెప్పేసి మీరు ఆ వాటర్లో బ్రష్లు ఉంచకండి. ఉంచితే కనుక బ్రష్ ఖచ్చితంగా పాడైపోతుంది. ఎందుకంటే బయట బ్రష్లు కొనాలి కదండి, అస్తమాను బ్రష్లు కొనాలంటే కొన్ని రోజులు పెయింటింగ్ వేసేసరికి ఎలాగూ బ్రష్లు పాడైపోతాయి. ఎక్కువ పెయింటింగ్స్కి బ్రష్లు యూజ్ అవ్వు, ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉండాలి. అందుకని చేతులారా మనం వాటర్లో ఉంచేసి పాడు చేసేటే కన్నా వాటిని కొంచెం జాగ్రత్తగా ఉంచుకుంటే ఎక్కువ రోజులు బ్రష్లు వస్తాయి మీకు. మీరు ఎలా వేస్తున్నారో చూసుకోండి. వైలెట్ కలర్ ఫ్లవర్ కూడా కంప్లీట్ అయిపోయింది. మీకు అలానే వచ్చిందా? నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖనో భవంతు.